ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. చాలామందికి క్రైస్తవులతో సహా హైందవులకు కావచ్చు, హైందవ మత పెద్దలని చెప్పుకొని క్రైస్తవుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాళ్ళ ఛానల్స్ రెవెన్యూ కోసం, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఇన్కమ్ కోసం 24 గంటలు క్రైస్తవుల మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, పాస్టర్లకు కావచ్చు, చాలామందికి ఉన్నటువంటి పెద్ద ప్రశ్న అని చెప్పొచ్చు. ద మేజర్ డౌట్ ఏంటంటే క్రైస్తవుల కులం ఏది, క్రైస్తవుల కులం ఏది? ఇది చాలామందిలో ఉన్నటువంటి సందేహం. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, అరే నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, ఏమంటున్నారు, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు బీసీసీగా మార్చుకో, నువ్వు బీసీసీగా మార్చుకుంటూనే ట్రూ క్రిస్టియన్. ఇఫ్ యూ చేంజ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ టు బీసీసీ దెన్ యూ విల్ బి కాల్డ్ యాజ్ ఏ క్రిస్టియన్. ఇది కొంతమంది బుద్ధిహీనులు, విచక్షణ లేని వాళ్ళు, విఘ్నత లేని వాళ్ళు, అసలు బుర్ర లేని వాళ్ళు, బుర్రలో గుజ్జు లేని వాళ్ళు మాట్లాడేటువంటి మాట. ఏమంటున్నారు, నిజమైన క్రైస్తవుడు అయితే ఏం చేయాలట, కులాన్ని ఎస్సీ ఎస్టీ ఎస్సీసీగా ఉన్నటువంటి కులాన్ని బీసీసీగా మార్చుకోవాలని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి పనికి మాలిన సన్నాసులందరికీ నేను ఒకటే అడుగుతున్నా, నేను ఒక ప్రశ్న వేస్తున్నా. అసలు క్రిస్టియన్ అంటే కులమా మతమా? నేను లాజికల్ ప్రశ్న అడుగుతున్నా. క్రిస్టియన్ అంటే మతమా కులమా? క్రిస్టియన్ అంటే రిలీజియనా క్యాస్టా? ముస్లిం అంటే రిలీజియనా క్యాస్టా? హిందూ అంటే రిలీజియనా క్యాస్టా? అరే బుద్ధి లేని సన్నాసులారా బాగా వినండి. క్రిస్టియన్ అనేది క్యాస్ట్ కాదు, రిలీజియన్. ముస్లిం క్యాస్ట్ కాదు, రిలీజియన్. హిందూ క్యాస్ట్ కాదు, రిలీజియన్. అర్థమైందా? క్రిస్టియన్ అనేది మతం, ముస్లిం అనేది మతం, హిందూ అనేది మతం. మరలా మతం అంటే మీకు లేనిపోని సందేహాలు, లేనిపోని ప్రశ్నలు. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ యూట్యూబ్లో మేమే పెద్ద జ్ఞానవంతులమని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు ఈ రిలీజియన్ ఏదైతే ఉందో క్రిస్టియన్, దాన్ని మతం అంటారు కదా. క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, హిందూ మతం అంటారు. ఇప్పుడు క్రిస్టియన్ ఒకవేళ మతం అనుకుంటే, రిలీజియన్ అయితే, రిలీజియన్ మార్చుకుంటే క్యాస్ట్ ఎందుకు మారాలి? ఇది నా ప్రశ్న. నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు బీసీసీగా మార్చుకో. బీసీసీ అనేది ఏంటి? కులం. ఓసీ ఏంటి? కులం. ఎస్సీ ఏంటి? కులం. ఎస్టీ ఏంటి? కులం. ఇవన్నీ కులాలు కదా. మరి రిలీజియన్ చేంజ్ చేసుకుంటే, క్రిస్టియన్లోకి మారితే కులం ఎందుకు మారాలి? లాజికే కదా. కులం ఎందుకు మారాలి? అసలు రిలీజియన్ అంటే మతం. మతం అంటే అర్థం తెలుసా మీకు? చాలామందికి మతం అంటే అర్థం తెలియదు. ఇప్పుడు చాలామంది మనం ఈ మాట వాడుతుంటాం. ఏమనంటే, రే వాడి అభిమతానికి వాడిని వదిలేసేయండి అంటారు. అభిమతం అన్న పదంలో నుంచి పుట్టుకొచ్చిందే మతం అన్నది. అభిమతం అంటే వాడి ఇష్టానికి వదిలేయండి రా, వాడి అభిప్రాయానికి వదిలేసేయండి, వాడి అభిమతం వాడిది. వాడి అభిమతం ఎవడికి అర్థం కాదు. అభిమతం అంటే అభిప్రాయం. అర్థమైందా? అభిమతం అంటే అభిప్రాయం. అరే పిచ్చి సన్నాసులారా, అభిమతం నుంచి పుట్టిందే మతం అన్న పదం. మతం అంటే వ్యక్తిగత అభిప్రాయం. అర్థమైందా? మతం ఇన్ ద సెన్స్, రిలీజియన్ ఇన్ ద సెన్స్ పర్సనల్ ఒపీనియన్. పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ బాగా అర్థం చేసుకోండి. వ్యక్తిగత అభిప్రాయాన్ని అభిమతం అంటారు, మతం అంటారు. ఇప్పుడు నేను ఒక హిందూ అనుకో. ఇప్పుడు నేను యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా, నా దేవుడిగా నేను అంగీకరించాను అనుకో. అభినయ్ దర్శన్ ఒక హిందూ అయితే ఒక యేసుక్రీస్తుని నా దేవుడిగా అంగీకరించాను అనుకో. అదేంటి? నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. అప్పటి వరకు హిందూ దేవుళ్ళని భక్తి చేసే నేను ఏం చేశాను? యేసు ప్రభుని గురించి విన్న తర్వాత అభిప్రాయాన్ని మార్చుకొని
ఇక మీదట యేసు ప్రభువే నాకు దేవుడు, యేసు ప్రభువే నాకు రక్షకుడు, యేసు ప్రభు ద్వారానే నాకు రక్షణ దొరుకుతుంది, యేసు ప్రభు ద్వారానే నాకు మోక్షం లభిస్తుంది, యేసు ప్రభు ద్వారానే పరలోకంలో అడుగు పెట్టడానికి సాధ్యమవుతుంది, యేసు ప్రభు మాత్రమే నిజ దేవుడు అని నేను నిర్ధారణకు వచ్చిన తర్వాత, when I got confirmed Jesus Christ is the only savior of the world, I have decided and I have changed my opinion in devotion. నా భక్తి జీవితంలో నా అభిప్రాయాన్ని నేను మార్చుకున్నా. అప్పటి వరకు పలానా ఆయన దేవుడు అనుకున్న నేను ఇప్పటి నుంచి యేసుక్రీస్తు దేవుడు అనుకున్నా. వాట్ ఈస్ దిస్? We can call it as changing of opinion. అభిప్రాయాన్ని మార్చుకోవటం. ఎప్పుడైతే నా అభిప్రాయాన్ని, నా వ్యక్తిగత, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, నా అభిప్రాయాన్ని నేను మార్చుకోవడానికి ఏ గవర్నమెంట్, ఏ ఆఫీసరు, ఏ నా మత పెద్ద అనుమతిని ఇవ్వాల్సిన పని లేదు. వై? బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి, దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మత స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా వాడి అభిప్రాయాన్ని, వాడి మతాన్ని, వాడి అభిమతాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈరోజు ఈయనే నా దేవుడు అని అనుకోవచ్చు, రేపు ఈయన నా దేవుడు అనుకోవచ్చు, ఎల్లుండి ఈయన నా దేవుడు అనుకోవచ్చు. నేను ఎప్పుడైనా నా అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. ఇట్స్ కాల్డ్ చేంజింగ్ ఆఫ్ ఒపీనియన్. దాన్నే మీరు అంటారు మతం మారటం అని. అనుకుంటే అనుకొని సావండి. ఎందుకంటే ఇది అభిప్రాయాన్ని మార్చుకోవటం. అభిప్రాయం అంటే అభిమతం. అభిమతంలో నుంచి వచ్చిందే మతం. మతం అంటే అదేదో పెద్ద పదమేమి కాదు, అభిప్రాయం. ఓకే, ఇప్పుడు నా అభిప్రాయం నేను మార్చుకున్నా. హిందువుగా ఉన్న నేను యేసుక్రీస్తు దేవుడు అనుకున్నా. ఇప్పుడు ఏమైంది? ఆ దేవుణ్ణి బట్టి నా అభిమతం మారిపోయింది. అంటే మీరు అన్నట్టుగా మతం మారిపోయింది. మతం అంటే ఏంటి? ఇంగ్లీష్లో రిలీజియన్. అర్థమైందా? రిలీజియన్ మారింది. నేను ఎప్పుడైతే దేవుణ్ణి మార్చుకున్నానో దెన్ మై రిలీజియన్ విల్ గెట్ చేంజ్డ్. దేవుడు మారడంతో మతం మారుతుంది. అర్థమైంది కదా ఇప్పటి వరకు? ఇప్పుడు కులం ఎందుకు మారాలి? మతం మారితే కులం ఎందుకు మారాలి? యూస్లెస్ ఫెలోస్. రిలీజియన్ చేంజ్ చేసుకుంటే క్యాస్ట్కి సంబంధం ఏంటి? మతం నా పుట్టుకతో వచ్చేది కాదు. మతం నా తల్లిదండ్రుల నుంచి సంక్రమించేది కాదు. మతం వారసత్వం కాదు. మా నాన్న ఒక దేవుడు అనుకోవచ్చు, మా అమ్మ ఒకరిని దేవుడు అనుకోవచ్చు. నేను నా జనరేషన్లో, నేను చేసిన సర్వేలో, నేను చేసిన ఎంక్వైరీలో ఇతనే నిజమైన దేవుడు అని తెలిసినప్పుడు ఇతను నా దేవుడు అనుకోవచ్చు. మా అమ్మ ఒక దేవుణ్ణి, మా నాన్న ఒక దేవుణ్ణి, మా ఇంట్లో నా తమ్ముడు, నా చెల్లి, నా బంధువులకు ఒక్కొక్క దేవుణ్ణి, ఇంట్లో కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది 10 దేవుళ్ళని నమ్మొచ్చు. అది వాళ్ళ స్వతంత్రం. ఈ డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ, ఆ హక్కు ఎవరికైనా ఉంది. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది 10 దేవుళ్ళని పూజించవచ్చు, 10 దేవుళ్ళని నమ్మచ్చు. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. మా అమ్మ దేవుణ్ణి మార్చడానికి నేను అనుమతి ఇవ్వక్కర్లేదు. నేను వేరే దేవుని నమ్మటానికి మా నాన్న అనుమతి ఇవ్వక్కర్లేదు. లేదంటే నా స్కూల్లో లెక్చరర్స్ అనుమతి ఇవ్వక్కర్లేదు. నా పైన పెద్దల అనుమతి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే అభిమతం అన్నది వ్యక్తిగత అభిప్రాయం. అర్థమైంది కదా? ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది 10 రకాల దేవుళ్ళని నమ్ముకోవచ్చు. అది యేసుక్రీస్తు అయినా, అల్లాహ్ అయినా, రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, ఎవరినైనా ఇప్పుడు వాళ్ళకు ఈయనే నిజ దేవుడు అనిపిస్తే నమ్మేయటమే. ఇప్పుడు దేవుణ్ణి మార్చినంత మాత్రాన రిలీజియన్ మారుతుంది. అప్పటి వరకు రాముడు, కృష్ణుడు దేవుడు అనుకున్న ఒక వ్యక్తి ఇప్పటి నుంచి యేసుక్రీస్తు దేవుడు అని అనుకోండి, హిందువుగా పిలువబడిన అతను ఏమవుతాడు? క్రిస్టియన్ అవుతాడు. ఏం మారింది? దేవుడు మారగానే మతం మారిపోయింది, అభిమతం మారిపోయింది, అభిప్రాయం మారిపోయింది. దీనికి సర్టిఫికెట్లకి సంబంధం లేదు. ఇక్కడ మారింది నమ్మకం మాత్రమే, విశ్వాసం మాత్రమే, మారింది భక్తి మాత్రమే, మారింది దేవుడు మాత్రమే. ఇక్కడ మతానికి సంబంధించింది, ఇది అభిమతానికి సంబంధించింది. కులం ఎక్కడొచ్చింది? ఇక్కడ కులం అనేది ఏంటో తెలుసా?
అమ్మా నాన్నల ద్వారా పుట్టుతామే, మనము జన్మిస్తామే, తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడే కులాన్ని వెంట పెట్టుకుని వస్తాం. మనం ఫలానా కులంలో పుట్టాం అని స్టాంప్ వేస్తుంది లోకం మనకు. మాలోడికైతే మాలోడు పుట్టాడు, మాదిగైతే అయితే మాదిగ కులంలో పుట్టాడు, కమ్మ అయితే కమ్మ కులంలో పుట్టాడు. ఇలా రకరకాల కులాలు ఉన్నాయి. కులం అనేది మనతో పాటుగా పుడుతుంది. ఈ లోకంలో మనం పుట్టినప్పుడే కులం వెంట పెట్టుకుని వస్తాం. ఈ పనికి మాలిన ప్రపంచంలో ఉన్నటువంటి సంస్కృతి అది. దాన్ని మనం కాదనలేం. ఇప్పుడు నా కులం ఏదో, నా పుట్టే బిడ్డలు కూడా అదే కులం అంటారు, వాళ్ళకి పుట్టే బిడ్డలు అదే కులం అంటారు. కులం సర్టిఫికెట్లో ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికెట్. అది రిలీజియన్ సర్టిఫికెట్ కాదు సార్, దాని పేరు క్యాస్ట్ సర్టిఫికెట్. ఇట్స్ నాట్ రిలీజియన్ సర్టిఫికెట్. క్యాస్ట్ సర్టిఫికెట్లో ఏముంటుంది? కులం ఉంటుంది. కుల నిర్ధారణ పత్రం అని అర్థం. ఈ కులం ఏముంటుంది? నేను ఎవరికి పుట్టానో, నా తల్లిదండ్రుల కులమేంటో, అభినయ దర్శన్ కులం కూడా అదే వస్తుంది. నేను SC మాల కులం, అర్థమైంది కదా? నేను దళితుణ్ణి, నాది SCC. ఇది నేను డిసైడ్ అవ్వలేను, ఇది నేను మార్చుకోలేను. SCC అనేది నేను మార్చుకోలేను, ఎందుకంటే అది నా తల్లిదండ్రుల నుంచి తరతరాల నుంచి వచ్చింది కాబట్టి అలా వచ్చేసింది. కానీ నేను దేవుణ్ణి మార్చుకోవచ్చు, అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏమో మా అమ్మ మా నాన్న వాళ్ళు భక్తి చేస్తున్న దేవుడు నాకు నచ్చకపోవచ్చు, నేను మార్చుకోవచ్చు. నేను ఏ దేవుళ్ళలోకి మారినా, ముస్లింలోకి మారినా, క్రిస్టియన్లోకి మారినా, హిందువులోకి మారినా, బౌద్ధిజంలోకి మారినా, ఏ దానిలోకి ఏ మతంలోకి మార్చుకున్న నా అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తిని, నా కులం మాత్రం మారదు. SCC మాల అనేది మారదు. మతానికి కులానికి అంటకట్టి దరిద్రం సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా. ఇప్పుడు ప్రతి పనికి మాలిన అడ్డగాడిదేం మాట్లాడుతున్నాడంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే SCC ఉన్న నువ్వు BCCగా మార్చుకో. ఎవడు చెప్పాడురా? ఎవడు చెప్పాడు SCC BCCగా మారాలి క్రైస్తవుడు అయితే? ఎవరు చెప్పారు? అంటే గుడ్డు వెజిటేరియన్ అంటున్నారు చాలామంది డాక్టర్లు. గవర్నమెంట్ నిర్ధారించింది ఇకపై ఎగ్ అనేది వెజ్గా వస్తుంది, ఎందుకంటే గుడ్డులో చాలా పోషకాలు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని. ఇప్పుడు గుడ్డు వెజిటేరియన్ అంటున్నారు. బ్రాహ్మిన్స్, వైశ్యాస్ వీళ్ళు గుడ్డు తినరు, కేకులు కూడా తినరు, కేకులో కలుపుతారని. ఎందుకు? గవర్నమెంట్ ఎగ్గుని వెజ్ చేసినంత మాత్రాన వెజ్ అయిపోద్దా? ఎగ్గు ఎప్పటికీ వెజిటేరియన్ కాదు, అది నాన్ వెజిటేరియనే. అందరూ తినాలని చెప్పి గవర్నమెంట్ దాన్ని ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, పోషకాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నాన్ వెజ్ని వెజ్గా మార్చినా కూడా అది నాన్ వెజే. పేపర్లలో మారినంత మాత్రాన, అధికారులు మార్చినంత మాత్రాన, ప్రభుత్వం మార్చినంత మాత్రాన అది ఎప్పటికీ వెజ్ కాదు, అది నాన్ వెజే. అలాగే ఇప్పుడు ప్రభుత్వం, BJP ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ భారతదేశం అంతా కూడా హిందూ దేశంగా మార్చాలి, క్రైస్తవుడు అనేవాడు, ముస్లిం అనేవాడు ఈ దేశంలో ఉండకూడదు, ఒకవేళ ఉంటే చచ్చినట్టుగా హైందవులుగా బతకాలి అని చెప్పి అడ్డదిడ్డమైన లేనిపోని పనికి మాలిన రూల్స్, సిస్టమ్, రెస్ట్రిక్షన్స్ తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే, క్రిస్టియన్ అంటే కులం మార్చుకో అంటే ఇది చాలా కష్టం కదా. కులం నువ్వు మతం మార్చుకుంటే కులం మార్చుకోవాలి. ఈ పనికి మాలిన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఎవరు? ప్రభుత్వం. ఎవరు? BJP. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళ ఎయిమ్ ఏంటి? భారతదేశంలో అందరూ కూడా హిందువులుగా ఉండాలి, క్రైస్తవులు, ముస్లింలు ఉండకూడదు ఈ దేశంలో. అయితే వెళ్ళిపోవాలి, దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాలి, లేదా సచ్చినట్టుగా హిందువులుగా బతకాలి అని ఒక సామెత విన్నాం మనం చిన్నప్పుడు స్కూల్లో. ఏం సామెత? వీళ్ళు పొమ్మను వారు కాదు, పొగ పెట్టువారు. అంటే రే మీరు సచ్చినట్టుగా హిందువుల్లో బతకాలి అని చెప్పకుండా హిందువుల్లో బతికేలాగా అడ్డమైన రూల్స్ తీసుకొచ్చి, నువ్వు క్రిస్టియన్గా మారితే కులం మార్చుకోవాలి, నీకు రిజర్వేషన్ పోతుంది, నీకు SC అనేది పోతుంది, BCలోకి మార్చుకోవాలి నిన్ను. నువ్వు క్రిస్టియన్ అంటే BCC. ఎవడు పెట్టాడు ఇది? ఎవడు పెట్టాడు? హిందువులుగా బతకడానికి, బలవంతంగా బతికించడానికి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం గుడ్డుని వెజ్ అన్న మాత్రాన గుడ్డు వెజ్ అయిపోదు. ప్రభుత్వం, BJP ప్రభుత్వం క్రిస్టియన్ని BCC అన్న మాత్రాన BCC అయిపోదు. నేను సింపుల్గా స్ట్రైట్గా ఒకటి చెప్తున్నా, క్రైస్తవుడైనా, నిజమైన క్రైస్తవుడైనా, మహాభక్తులైన క్రైస్తవులైనా, పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేస్తున్న క్రైస్తవులైనా, పాస్టర్లుగా ఉన్న క్రైస్తవులైనా, సువార్థికులైన క్రైస్తవులైనా, ప్రవక్తలైన క్రైస్తవులైనా
కులాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. స్ట్రైట్ ఆన్సర్. క్రైస్తవ్యంలోనికి వెళ్ళినంత మాత్రాన ఇట్స్ ఎ వే, అదొక మార్గం. సరే, మీరు అన్నట్టుగా మతమే, కానీ మేము మతం మార్చుకున్నాం, క్రైస్తవులుగా పిలవబడుతున్నాం, పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ, కులం మేము మార్చుకోవాల్సిన పని లేదు. క్రైస్తవులారు జాగ్రత్త వినండి. మీరు మార్చుకుంది విశ్వాసం, నమ్మకం, భక్తి, దేవుడు. ఇవి మారితే కులానికి దీనికి సంబంధం లేదు. మీరు కులం మార్చుకోవాల్సిన పని లేదు. మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులంలోనే ఉండండి. ఇప్పుడు ఒకడు ఓసీలో పుట్టుంటాడు, రెడ్డి కులంలో పుట్టుంటాడు, కమ్మలో, కాపులో, వేలమలో పుట్టుంటాడు. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చాడు కాబట్టి, యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు కాబట్టి బీసీసీగా మార్చుకోవాలి. ఓసీవాడు బీసీ అయిపోవాలి. ఇప్పుడు ఈ పనికి మాలిన సిద్ధాంతాలు దేనికంటే ఎవడు క్రైస్తవ్యంలోకి పోకుండా ఉండేలాగా చేయటానికి ప్రభుత్వం ఈ పనికి మాలిన రూల్ తీసుకొచ్చింది. ఒకటే చెప్తున్నా, ఏ యేసు ప్రభుని నమ్ముకున్నా, ఏ అల్లాని నమ్ముకున్నా, ఏ రాముణ్ణి నమ్ముకున్నా, ఏ దేవుణ్ణి నమ్ముకున్నా అది విశ్వాసానికి సంబంధించింది, నమ్మకానికి సంబంధించింది, వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దానికి కాస్ట్ సర్టిఫికేట్కి సంబంధం లేదు లేదు లేదు. క్రైస్తవులు ఒకటే చెప్తున్నా, ఎవరెవరైతే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారో, మీరు ఓసీలో పుడితే ఓసీగానే ఉండండి, ఎస్సీలో పుడితే ఎస్సీగానే ఉండండి, ఎస్టీలో పుడితే ఎస్టీగానే ఉండండి, బీసీలో పుడితే బీసీగానే ఉండండి. అంతే తప్ప కులాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. కులాన్ని మార్చుకుంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు అంటే వాడిని చెప్పుచ్చు కొట్టండి. కులానికి మతానికి సంబంధం ఎందుకు ఫూల్ అనండి. నేను నమ్మకాన్ని మార్చుకుంటే కులం ఎందుకు మార్చుకోవాలని ప్రశ్నించండి. నేను దేవుని నమ్ముకుంటే నా కులానికి ఏం సంబంధం అని అడగండి. ప్రశ్నించే వాళ్ళు లేక ఇలాంటి పనికిమాల వెధవలు విర్రవీగిపోతున్నారు. క్రైస్తవుల కులం ఏది అంటే వాడు పుట్టుకతో ఏది వచ్చిందో అదే. క్రైస్తవ్యంలోకి పోతే కులం మారాల్సిన పని లేదు. చాలా మందికి ఉన్న డౌట్, క్రైస్తవులు అంటే ఎస్సీసీ, బీసీసీ, ఓసీ అని ఎక్కడ రూల్ లేదు. అది మతం, అది అభిప్రాయం మాత్రమే. ఇంకా ప్రధానమైన విషయానికి వచ్చి నేను కంప్లీట్ చేస్తాను. ఇది ఒకవేళ పరిస్థితులు చేదాటిపోయి మరొకసారి బీజేపీ ప్రభుత్వమే పరిపాలనలోనికి వస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు రాకడ సమీపమైందని అర్థం. ఆ టైంలో ఒకవేళ ప్రభుత్వం హిందూ దేశంగా మార్చుకోవటానికి, ప్రజలందరినీ హిందువులుగా కన్వర్ట్ చేసుకోవటానికి ఇంకొక సిస్టమ్ తీసుకొస్తుంది. ఏంటంటే, చర్చికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బీసీసీ ఉంటే నువ్వు చర్చికి వెళ్ళాలి. బైబిల్ పట్టుకొని తిరగాలంటే నీ సర్టిఫికెట్ బీసీసీ ఉండాలి. ప్రార్థన చేయాలంటే నీ సర్టిఫికెట్లో బీసీసీ ఉండాలి. చర్చి నడిపించాలంటే నీ సర్టిఫికెట్ బీసీసీ ఉండాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత నీ సర్టిఫికెట్ బీసీసీగా మారాలి. పేరు మార్చుకోవాలంటే నీ సర్టిఫికెట్ బీసీసీగా ఉండాలి. ఇలా క్రిస్టియానిటీకి సంబంధించి ఏది చేయాలన్నా నువ్వు ఖచ్చితంగా బీసీసీ ఉంటేనే మేము అనుమతి ఇస్తాం, లేదంటే క్రైస్తవునిగా ఉండకూడదు, యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించకూడదు, యేసుక్రీస్తుని వదిలే నువ్వు కులాన్ని మార్చుకుంటావా, యేసుక్రీస్తుని వదిలేస్తావా అన్న పరిస్థితి వస్తే, ఈ పరిస్థితి వస్తే అంటే మనుషుల చేతులు దాటిపోయిన తర్వాత, ఇంకా పూర్తి పరిపాలన అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయాక, యేసుక్రీస్తు రాకడ సమీపమైందని ఇప్పటికే మనకు అర్థమవుతుంది. కాబట్టి కులం కావాలా, యేసు కావాలా, కులం కావాలా, క్రైస్తవ్యం కావాలా? అరే నువ్వు బీసీసీగా మార్చుకుంటేనే, బీసీసీ క్రిస్టియన్గా మార్చుకుంటేనే నువ్వు ప్రార్థన చేసుకోనికైనా, బైబిల్ పట్టుకోనికైనా, చర్చి నడపడానికైనా, చర్చికి వెళ్ళటానికైనా, ఏ దానికైనా అనుమతినిస్తాం. నువ్వు బీసీసీ క్రిస్టియన్గా మారకపోతే నీకు ప్రభుత్వమైన మేము అనుమతినివ్వము అన్న పరిస్థితి వస్తే, అంటే కులం కోసం యేసయ్యను మనం వదిలిపెట్టలేం కదా. అప్పుడు యేసయ్య నాకెక్కడ దూరం అయిపోతాడో, క్రైస్తవునిగా నేను మారడానికి గల కారణమే క్రీస్తుని వెంబడించడం అనే నిర్ణయం తీసుకున్నా. పరలోకం కోసం యేసుక్రీస్తుని వెంబడిస్తున్న నేను, పరలోకం నాకు ప్రాముఖ్యం కానీ కులం నాకు ప్రాముఖ్యం కాదు. పోతే పోరా, కులాన్ని మార్చుకోవాలంతే కదా. నాకు బైబిల్ పట్టుకోవడం ముఖ్యం, ప్రార్థన చేయటం ముఖ్యం, చర్చికి వెళ్ళటం ముఖ్యం, సంఘం నడిపించడం ముఖ్యం, సేవకుడిగా ఉండటం ముఖ్యం. నీకు కావాల్సింది నా కులం మారటమే కదా, మార్చుకుంటా. అది కూడా నీకు లోబడి కాదు, నా యేసయ్యని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా యేసయ్యని విడిచిపెట్టుకోవడం ఇష్టం లేక, క్రైస్తవ్యంలో నుంచి బయటికి రావటం ఇష్టం లేక, పరలోకాన్ని విడిచిపెట్టుకోవడం కులం కోసం,
కరెక్ట్ కాదు. కాబట్టి నా యేసయ్య కోసం, నా క్రైస్తవ్యం కోసం, నా పరలోకం కోసం నా కులాన్ని నేను మార్చుకుంటా. ఏం మార్చుకుంటావు చెప్పు? ఎస్టీగా మారమంటావా? ఓసీగా మారమంటావా? బీసీగా మారమంటావా? ఏ కులానికి మారమంటావు చెప్పు? నీకు ఇష్టం వచ్చింది మార్చుకో, సంతకం పెడతా. నా యేసయ్య కోసం కులాన్ని త్యాగం చేస్తున్నా. ఇది ప్రభుత్వం చేస్తున్న తప్పు అని తెలిసినా కూడా నా యేసయ్య కులమా, క్రైస్తవ్యమా కులమా, పరలోకమా కులమా అడిగారు కాబట్టి నాకు పరలోకం కంటే కులం ఎక్కువ కాదు, యేసయ్య కంటే కులం ఎక్కువ కాదు, క్రైస్తవ్యం కంటే కులం ఎక్కువ కాదు, భక్తి కంటే కులం ఎక్కువ కాదు. మార్చుకో. నాకు చర్చ్ ముఖ్యం, నాకు భక్తి ముఖ్యం, నాకు దేవుడు ముఖ్యమని వాడు చెప్పింది. క్రిస్టియన్ అంటే ఓసీ అంటే ఓసీకి మారిపోండి, బీసీ అంటే బీసీకి మారిపోండి, ఎస్టీ అంటే ఎస్టీకి మారిపోండి. వాళ్ళు ఏది చెప్తే దానికి మారిపోండి. ఏ కులంలోకి వెళ్తే క్రిస్టియన్ అంటారో ఆ దాంట్లోకి మారిపోండి, నేనైనా మీరైనా. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే బీసీసీ ఉంటేనే ఇంకా అనుమతి ఇస్తాం, లేదా ఇవ్వం క్రైస్తవులకి అంటే అప్పుడు మారండి. అప్పుడు నిజ క్రైస్తవులు ఎవరో బయటపడతారు. ఖచ్చితంగా పరిస్థితి త్వరలో రాబోతుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు కులం మార్చుకోండి. ఎవరి కోసం? దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా ఉండటం కోసం. అప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా ప్రభుత్వం చచ్చిపోతుంది కాబట్టి పొమ్మన లేక పొగ పెడుతూ క్రైస్తవులందరూ హైందవుల్లోకి మారుతారేమో అన్నటువంటి ఉద్దేశం వాళ్ళది. కులం మార్చుకోలేక యేసయ్యను వదిలిపెట్టేసి మా హైందవుల్లోకి వస్తారేమో అన్నటువంటి ఆలోచనతో ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. అప్పుడు కూడా క్రైస్తవులు ఓడిపోకూడదు. మార్చుకుంటాం రా, క్రైస్తవులుగా బ్రతుకుతాం, క్రీస్తుని వెంబడిస్తాం, క్రీస్తు కొరకు చచ్చిపోతాం. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే. మార్చుకుంటా కులాన్ని, కానీ యేసయ్యను మాత్రం విడిచిపెట్టను నేను. నీకు నచ్చిన కులం మార్చుకో, రాసుకో, సంతకం పెడతా. నా యేసయ్యను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా, ప్రాణమా పరలోకం అంటే పరలోకాన్ని కోరుకుంటా, ప్రాణాన్ని వదిలేస్తా. పరలోకమా కులమా అంటే కులాన్ని వదిలేస్తా, పరలోకాన్ని కోరుకుంటా. ఏది అడిగినా సరే పరలోకాన్నే పట్టుకుంటాను, యేసయ్యనే పట్టుకుంటాను, క్రైస్తవ్యాన్ని పట్టుకుంటాను తప్ప నీ సిద్ధాంతాలకు తల వంచే ప్రసక్తే లేదు. ఓటమి రుచి చూసే ప్రసక్తే లేదు. అర్థమైందా? ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇప్పుడైతే ఎవడు కులాన్ని మార్చుకోవద్దు. ఒకవేళ ఆ పరిస్థితులు ఆ రోజులు వస్తే యేసయ్య నిమిత్తం మారండి. అర్థమైంది కదా? అరే పనికి మాలిన సన్నాసులారా, హైందవ మత పెద్దలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ చెప్తున్నా, నిజమైన క్రైస్తవులు అయితే కులాన్ని మార్చుకో. నిజమైన క్రైస్తవుడు కులాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం, ఒక అభిప్రాయం, ఒక మతం. అసలు మతం అంటే అర్థం సింపుల్గా చెప్పేస్తా. విశ్వాసం, వ్యక్తిగత అభిప్రాయం, భక్తికి సంబంధించింది మతం. కులం అనేది పుట్టుకతో వచ్చేది కులం. అభిప్రాయం, వ్యక్తిగత విశ్వాసాన్ని, భక్తిని, దేవుణ్ణి మార్చుకుంటే కులం మారాల్సిన పని లేదు. అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.